జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా యోగి ఆదిత్యనాథ్ గారు సనాతన ధర్మం పైన కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఇది సంచలనం ఏముండదు వాస్తవమే కదా అది సరే ఆయన ఏం మాట్లాడినారో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఏ మాత్రం మిస్ కాకుండా వినాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నా ఓకేనా బహుశా మహాకుంభమేళా అంతటి అతి పెద్ద మహా మెగా ఉత్సవం ఈ భూమి మీద మరొకటైతే లేదు ఉండదా ఏదైనా లేదు కదా అసలు కోట్లాది మంది భక్తులు ఒక చోటకు వచ్చి చేరి పుణ్యస్థానాలను ఆచరించడం అంటే మామూలు మాటలైతే కాదు అందుకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళా కోసం ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేసింది వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు ఎంత గొప్పగా సౌకర్యాలను ఏర్పాటు చేసింది అసలు చూస్తా ఉంటే ప్రపంచంలోని ఏ నగరం కూడా ఈ విధంగా ఉండదేమో అనిపించేటట్టు ఆ విధంగా టెంట్ సిటీని అంతా ఏర్పాటు చేసి ఆ లైటింగ్ కావచ్చు ఆ రోడ్లు కావచ్చు ఆ బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు ఆ కిచెన్ల ఏర్పాటు కావచ్చు అబ్బా ఒకటేందిరా నాయన ప్రపంచంలో అలాంటిది ఇంకొక చోట లేదు రాదు అనేటట్టు చేసినారు అవునా కదా ప్రపంచంలో మరెక్కడా లేనన్ని సౌకర్యాలను యోగి ప్రభుత్వం కల్పిస్తుంది అక్కడ 50,000 మంది పోలీసులు మరియు కేంద్ర బలగాలతో పటిష్టమైన రక్షణను ఏర్పాటు చేశారు అయినప్పటికీ మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో 30 మంది భక్తులైతే ప్రాణాలు కోల్పోయినారు బాధాకరమైన విషయం దీంతో ఇక సూడో సెక్యులర్లకు మంచి స్టఫ్ అయితే దొరికింది ఈ దరిద్రపు ముండా కొడకలకు ఎప్పటికీ ఇలాంటిదంతా ఎవరో ఒకరు సావాలా లేకపోతే ఎవరో ఒకరు ఇబ్బంది పడాలా ఏదైనా జరిగితే వాళ్ళకి అదేదో అన్నట్టు శవ రాజకీయాలు చేసే వాళ్ళకు బాగా అది అలాంటి స్టఫ్ కావాలి వాళ్ళకు అట్లా ఇక వీళ్ళందరూ కూడా శవ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు అసలు సనాతన ధర్మం అనేదే లేదని అదంతా ఒట్టి బోటకమని అసలు పుణ్యస్నానాలు చేసేది ఏందని పుణ్యస్నానాల మూలంగా ప్రజలకు కొత్త రోగాలు అంటుకుంటాయని అసలు ఇదంతా ఒక భూత కల్పన అంట పెద్ద ఎత్తున ప్రచారం చేసి సాగినారు మీరు డౌట్ పడగాకండి వీళ్ళు మనుషులే నేను అన్నానా వాళ్ళ మనసులకు పుట్టలేదు వాళ్ళ పసరాలకు పుట్టినారని చెప్పి నేను అన్నానా అలా కదా వాళ్ళు మనుషులేను కాదంటే మనుషుల్లో వాళ్ళు ఒక రకమైన వింత జీవులు అనమాట వాళ్ళు అంతే మీరేమి ఆలోచన చేయకండి వాళ్ళు మనుషులే చెప్పినా కదా వాళ్ళు మనుషులేనని దీంతో యోగి ఆదిత్యనాథ్ గారు రంగంలో దిగినారు ఆయన తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని రెండోసారి మళ్ళీ సందర్శించారు అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించారు ఇక ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి భక్తులతో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా మన సనాతన ధర్మం మీద విష ప్రచారం మొదలు పెట్టినారు మన సనాతన ధర్మాన్ని కించపరిచేందుకు కుట్ర పన్నుతారు మన సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తారు మన సనాతన ధర్మం అంటే మనకు తల్లి లాంటిది మనం మన తల్లిని దూరం చేసుకుంటామా ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోం అందుకే చెప్తున్నా వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా మన సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు అంటే ఎవరు ఏం పేకలేరని అర్థం ఆనాడు జరిగినటువంటి రామ మందిర ఉద్యమం సమయంలో కూడా వీళ్ళు ఇలాగే కుట్రలు పన్నారు కానీ మనం ఆ కుట్రలన్నింటిని కూడా జయించి తిరిగి మన రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం కాబట్టి వీళ్ళు మనల్ని చేసేది పీగలిగేది ఏమీ లేదు మనం ఎప్పుడు ఎంతకాలం మన సనాతన ధర్మాన్ని పాటిస్తామో మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తామో అప్పటి వరకు మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అసలు ఈ ప్రపంచ నాగరికతకు పునాది వేసింది మన సనాతన ధర్మం ఇప్పటి వరకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు 33 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు ఇక పైన కూడా ఆచరిస్తారు ఇంకా మహాకుంభమేళా పూర్తవడానికి 24 రోజులు సమయం ఉండాలి ఆ లోపు మళ్ళీ ఇటువంటి తొక్కిసలాట జరగకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కరిలో కూడా ధైర్యాన్ని నింపేటట్టు అంత మంచిగా మాట్లాడినారు యోగి ఆదిత్యనాథ్ గారు నిజంగా ఇప్పుడు సరే మనం ఉత్తరప్రదేశ్ వాళ్ళం కాదు ఆయనే మనకు ముఖ్యమంత్రి కాదు కానీ అలాంటి నాయకుడు భారతదేశంలో పుట్టినందుకు మనం కూడా భారతీయులమైనందుకు ఆయన సనాతన ధర్మాన్ని ఆశించేవాడైనందుకు అదే సనాతన ధర్మాన్ని మనం కూడా ఆచరిస్తా ఉన్నందుకు ఒక హిందూగా మనం అందరం కూడా గర్వపడాలి అవునా కాదు ఒకసారి ఆలోచించండి అలాగే వచ్చే సోమవారం నాడు జరిగే ఈ అమృత స్నానాలకు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము కానీ ఇన్ని రోజులు మన భక్తుల బాగోగులు చూస్తా వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సిబ్బందికి కావచ్చు సాధు సంతతులకు కావచ్చు శిరస్సు వంచి నమస్కారం చేస్తానని చెప్పి మాట్లాడినాడు మహాపురుషుడి ఆ స్వామి యోగి గారు ఇకపోతే మనం చేయాల్సిందల్లా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమే ఈ విషయంలో నేను మీకు అండగా ఉంటా అలాగే మనందరికి కూడా ఈ సాధు సంతతులు అండగా ఉంటారు మన సనాతన ధర్మం అంటేనే రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ ఈ మానవత్వం మనలో ఉండాలి కాబట్టి మన దేశం స్థిరంగా
ముందుకు సాగుతుంది అంటూ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేయడం విశేషం అనమాట. ఇకపోతే చెప్పా కదా, మొన్నటి వరకు 50,000 మందితో భద్రత కల్పించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అదనంగా మరొక 20,000 మంది కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపుతుంది. మళ్ళీ ఎలాంటి తొక్కిసలాట్లు కూడా జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాను. మనం కూడా చాలా బాధ్యతగా ఉండాలి. నేను ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కరికి హిందూగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవం అయి ఉంటుంది. మనం సపోజ్ నేనే మన శబరిమలకి పోయి ఇచ్చిన క్యూ లేకపోతే కావాలనే తోసేది, ఆ తొయ్యాక అనేది తోసేది ఓడే, తొయ్యాక అనేది వాడే. సిగ్గులే ప్రవన్న. ఆఖరికి నేను చూస్తానే ఉండ, దేవుడు ముందుకు వెళ్తున్నాము, నా వెనక ఉండేవాళ్ళు ఒరే ఇంక నువ్వు ఎట్టా ఈడికి వచ్చినావు, వీడికి వచ్చాడు ఇంక నువ్వు దేవుడిని చూడకుండా నువ్వు ఆడికి పోతావు, ఆడికి పోయి నాకు కూడా తోసుకోవాలి. సిగ్గులే ప్రవన్న. కడుపుకు అన్నమే కదా మనం తింటాంది. ఏమంత దోలా అంత తొందర ఏమంటాలే, ఏం కొద్దిసేపు ఓపిక పడితే పోలా. ఈ తోసే తొయ్యడానికే ఏమన్నా కనీసం 10 సెకండ్లన్నా దేవుడిని చూద్దాం అనుకుంటే ఆడిపోతే కనీసం 5 సెకండ్లు కూడా చూసేదానికి ప్రాప్తం లేదు. ఈ తోచుకోవడంతోనే సరిపోయా. ముందు మనకు కూడా ఉండాలి, ఆ బాధ్యత అనేది మనకు కూడా ఉండాలి. మనకు కూడా ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. నాకే అనిపించింది, ఒరే పొరపాటున ఈడగన జారి కింద పడినామా, అసలు ఏ మాత్రం కూడా ఆలోచించరు, తొక్కుని పోవడమే, కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క మహాకుంభమేళాలో అనే కాదు, ఎక్కడైనా సరే 10 మంది ఉన్న చోట ఈ తోసుకోవడం పని. ఏ జన్మలో ఏం పుట్టగలో నాకు అర్థమే కాదు. పెరిగే కొద్దీ టెక్నాలజీ మారే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా మార్పులు రావాలా, ఆలోచన కూడా పెరగాల, ఆ పరిణితి పెంచుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు పశువులు కూడా అంతే. ఈ గొర్రెలు ఎనువులు అంటే ఇదే బర్రెలు అంటారులే, ఇవన్నీ వదిలినప్పుడు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ ఉంటాయి. ఇంక వాటికి మనకేం తేడా అంటాలే. ఇంకో మాట, ఈ మహాకుంభమేళా తొక్కిసలాట్లో కుట్రకోణం ఉన్నదని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ న్యూస్ను కూడా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తా, ఓకేనా, కొన్ని ఆధారాలతో సహా. ఓకే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పేసి ఆ మాటలనలా, నేను చెప్పేది వాస్తవం, నేను నమ్ముతున్నా. మీరు నమ్మితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. జై శ్రీరామ్, జై హింద్.